शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। ज्ञानानन्दमयं निर्मलं स्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। हयग्रीव हयग्रीव శ్రీ విశ్వావసునామ సంవత్సర ఈ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరం నూతనంగా మార్చి 30వ తారీఖు నుంచి మొదలుకొని విశ్వావసు నామ సంవత్సరం మొదలవుతుంది. ఈ సంవత్సరం రాజు సేనాధిపతి అర్ఘ్యాధిపతి రవి అయి ఉన్నాడు. సహజంగా రాశి చక్రాల్లో రాజు అనేటువంటి వాడు సూర్యుడు. అలానే నవగ్రహాల్లో కూడా ప్రథమ స్థానం సూర్యుడిదే. ఎందుకంటే సూర్యుడి యొక్క బలం నుంచే మిగతా 8 గ్రహాలకి బలం చేకూరుతుంది. ఛాయాగ్రహాలైనా సరే సూర్యుడి యొక్క ఆధీనంలో ఉండాల్సిందే. కాబట్టి ఈ సంవత్సరం రాజు సూర్యుడై ఉన్నాడు. పూర్వ సస్యాధిపతి వచ్చేసి గురువు అయి ఉన్నాడు. సస్యాధిపతి అని అంటే గురువు గారంటే అంతా కూడా సంపద విషయంలో కానీ ధాన్యం విషయంలో కానీ అనుకూలమైనటువంటి వాతావరణం. అట్లానే అపర సస్యాధిపతి కుజుడై ఉన్నాడు. ఈ కుజుడు మామూలుగా సహజ రాశి చక్రంలో ఉగాది సమయానికి నీచ స్థానంలో ఉండటం వల్ల కొద్దిగా ఉత్తరాయణ కాలంలో ఏదైతే విశ్వావసునామ సంవత్సరం మొదలైనటువంటి ఉత్తరాయణ కాలంలో కొద్దిగా అధిక ఎండలు, వర్షపాతం తక్కువ ఉండకపోవడం, కాస్త వర్షాకాలంలో అపారమైన వర్షం కురవటం, దీనివల్ల కొద్దిగా ధాన్యం వద్ద ఇబ్బంది పడతారు. అట్లానే రసాధిపతి శని ఉన్నాడు. అలానే నీరసాధిపతి బుధుడై ఉన్నాడు అన్నమాట. ఈ నవనాయకుల్లో 6 పాపులు, 3 శువులు. ద్వాదశ రాశుల్లోకి వచ్చేటప్పటికి మేషరాశి మొదలుకొని మేషం, వృషభ, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చిక, ధనస్సు, మకర, కుంభ, మీనాల నుంచి నవగ్రహాల్లో ఏ స్థితిలో ఉగాది సమయానికి ఈ విశ్వావసునామ సంవత్సరం మొదలుకుని ఎలా ఉంటుంది అనేటువంటిది వివరిద్దాం. రాశి చక్రంలో పెద్ద గ్రహాలంటే బృహస్పతి, శని, ఛాయాగ్రహాలైనటువంటి రాహుకేతువులు. ఇవి మార్చి 29 మొదలుకొని సాయంకాలం నుంచి శని సంచారం మీనరాశిలో మొదలవుతుంది. అటులనే ఉగాది సమయానికి బృహస్పతి మిథున రాశిలో మృగశిర నక్షత్రంలో వృషభ రాశిలో ఉంటారు. మే 10వ తారీఖుకి మిథున రాశిలోకి సంచారం జరుగుతుంది, మే 10 తర్వాత. అట్లానే రాహువు మే 18వ తారీఖు కుంభరాశిలోను, కేతువు సింహరాశిలోను మే 18కి సంచారం జరుగుతుంది. ఉగాది సమయానికి ఈ సంవత్సరం చంద్రుడితో మొదలుకొని అన్ని గ్రహాలు కూడా మేషాత్తు మీనరాశిలో 6 గ్రహాలు మీనరాశిలో ఉంటున్నాయి. కాబట్టి ఇందులో కొన్ని రాసులకి శుభత్వాన్ని ఇస్తూ కొన్ని రాసులకి కొద్దిగా అవయోగాన్ని, అంటే
కొద్దిగా అశుభాన్ని ఇస్తూ చేస్తున్నాయి. పూర్తిగా కాదు, కొద్దిగా మాత్రమే. కాబట్టి ఇందులో ఏ ఏ రాసులకి ఈ సంవత్సరం అద్భుతంగా ఉంది, ఏ ఏ రాసులకి మధ్యమంగా ఉంది, ఏ ఏ రాసులకి కాస్త అధమ స్థితిలో ఉన్నది అనే దాన్ని మనం వివరిస్తాం. ఇక ఈ విశ్వావసునామ సంవత్సరం మకర రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజ్యభుజ్యం 4, అవమానం 5. ఈ రాశి వారికి గురువు మే 10 తర్వాత నుంచి షష్ఠ స్థానంలో మిథున రాశి యందు సువర్ణమూర్తిగా చక్కని ఫలితాన్ని ఇస్తూ ఆరోగ్యకరమైనటువంటి జీవనాన్ని ఇస్తూ, అట్లానే శత్రుజయాన్ని కూడా కలిగిస్తూ, శని సంవత్సరమంతా తృతీయ స్థానమందు తామ్రమూర్తిగాను సామాన్యమైన ఫలితాలు ఇస్తూ, రాహువు మే 18 తర్వాత ధనమందు, అష్టమందు కేతువు సువర్ణమూర్తిగా సౌభాగ్యకరమైనటువంటి ఫలితాలు ఇస్తున్నారు. వివేకవంతులుగా మరియు ఉదార స్వభావాలుగా మార్పు చెందుతారు. జనాదరణ పొంది గంభీరమైనటువంటి వారుగా మిమ్మల్ని మీరు అందరూ ఇష్టపడతారు. శత్రువులపై జయకేతనం ఎగరవేస్తారు. కుటుంబ వృద్ధి కలుగుతుంది. ఖరీదైనటువంటి గృహాల్లో సేవకులతో మరియు అందమైన అలంకరించబడ్డమైన ఇల్లు నివసిస్తారు. వైద్య విద్యకు సంబంధించిన విషయాల్లో పోటీ పరీక్షలు బాగా రాణిస్తారు. మీ వృత్తి ఉద్యోగాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. విశేషించి 6వ ఇంట్లో బృహస్పతి రావటం వల్ల మకర రాశి వారికి ప్రత్యేకించి ఉద్యోగ విషయంలో మంచి మార్పు ఉంటుంది. ఉద్యోగ మార్పు జరుగుతుంది. అనుకున్నమైనటువంటి అంటే శాలరీస్ విషయంలో శాలరీస్ కాస్త పెరగాలి, కాస్త పర్వాలేదు, ఇందులో కొంచెం పెరిగితే బాగుండు, ఈ కంపెనీలో నేను స్థిరమైన మంచి కంపెనీలోకి నేను జాయిన్ అవ్వాలి అనేటువంటి స్థితి కలిగినటువంటి ఆలోచన ఉన్న వాళ్ళకి ఆ ప్రయత్నపూర్వకంగా ఖచ్చితంగా మంచి ఫలితాన్ని పొందుతారు. అట్లానే వీరికి మీ జీర్ణ సంబంధమైన విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. ఆర్థికంగా చాలా అక్టోబర్ మాసం నుండి చాలా పురోగతి చాలా బాగుంటుంది. జీవిత భాగస్వామి మద్దతు బాగుంటుంది. వైవాహిక సంబంధం పురోగతి కూడా చాలా చక్కగా ఉంటుంది. అవివాహితులకి వివాహాలు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అట్లానే జీవిత భాగస్వామి నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. వ్యక్తిగత విషయాల్లో సరైన నిర్ణయం తీసుకునే సామర్థ్యం ధీటుగా, శత్రువులకు ఎదుర్కొనే సామర్థ్యం కలిగి ఉంటారు. వృత్తి వ్యాపార పురోగతి బాగుంటుంది. ఉద్యోగంలో పదోన్నతి పొందే అవకాశం ఉంటుంది. డిసెంబర్ నెలలో కాస్త సమస్యలపై దృష్టి సారించే అవకాశం ఉంటుంది. డిసెంబర్ నెలలో కొద్దిగా ఇబ్బందులతో కూడుకున్న వాతావరణం ఉంటుంది. తృతీయ స్థానం శని సంచారం వల్ల అత్యంత సానుకూలత ఉంటుంది. శని మామూలుగా ఈ పాపగ్రహాలకి సహజంగా మకర రాశికి శని శుభుడైనప్పటికీ కూడా సహజ చక్రంలో రాశి చక్రంలో శని పాపి కాబట్టి పాపగ్రహాలకి ఉపచయ స్థానాలు చాలా శుభం కలిగిస్తాయి. కాబట్టి శని రాశి చక్రాత్తు 12వ ఇంట్లో ఉన్న మకర రాశికి తృతీయ స్థానం ఉండటం వల్ల ఈ రెండింటా కూడా అతను మంచి యోగాన్ని ఇస్తాడు. కాబట్టి శని యోగకారకుడు అవుతాడు. మకర రాశికి తృతీయ స్థానంలో ఉండటం వల్ల అత్యంత సానుకూలత ఉంటుంది. విదేశీ ప్రయాణాలు, ప్రత్యేకించి మకర రాశి వారికి విదేశాలలో ఉద్యోగ ప్రయత్నాలు చేసినా, విదేశాల్లో చదువుకోవాలనే ప్రయత్నం చేసినా, విదేశాల్లో స్థిరపడాలనే ప్రయత్నం చేసినా, ఏ విధమైనటువంటి విదేశీ ప్రయాణాలు చేసినా కూడా విదేశాల్లో అనుకూలత, ప్రతి దానిలోనూ అనుకూలత ఉంటుంది విదేశీ ప్రయత్నం. అలానే తోబుట్టువులకి కాస్త కొద్దిగా ఆరోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. స్నేహ సంబంధాలంతా అనుకూలంగా ఉంటాయి. సృజనాత్మకత, సమయస్ఫూర్తి, తెలివితేటలు, అలానే వ్యవహారాల విషయంలో విజయం సాధించి అందరినీ ఆకట్టుకుంటారు. జూలై, నవంబర్ మధ్యకాలంలో కాస్త ఉదర సంబంధమైన విషయంలో జ్వరాలు, ఇన్ఫెక్షన్స్, అలానే పొట్టకి సంబంధించిన కాస్త మంచి ఆహారం సమయానికి తినడం, ఇట్లాంటివి చేయటం వల్ల బాగుంటుంది. కాకపోతే ఫంక్షన్స్కి కానీ, ఎక్కడైనా కార్యక్రమాలకి వాటికి వెళ్ళినప్పుడు, ఏదైనా శుభకార్యాలకు వెళ్ళినప్పుడు, లేకపోతే ఏ కార్యక్రమానికైనా ఏదైనా స్నేహితుడితో బయటికి వెళ్ళి కాస్త చిరుతిళ్ళు తినే అవకాశం ఉంటుంది. ఈ చిరుతిళ్ళ వల్ల పొట్టలో కాస్త పొట్టకి సంబంధించిన విషయంలో కాస్త గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, కాస్త అల్సర్స్, అలానే ఫుడ్ పాయిజన్ అయ్యి వామిటింగ్స్, మోషన్స్
ఇవి కొద్దిగా జూన్ టు నవంబర్ కాలంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఏ సమయంలో అయినా ఇలాంటి బయట తినుబండారాలు తినడం వల్ల అనుకూల వాతావరణం కొంచెం శరీరం కాస్త నిస్సత్తువనిగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. నీరసంగా ఉండటం అనేటువంటి స్థితి ఏర్పడుతుంది. కాస్త ఇమ్యూనిటీ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాల్సొస్తుంది. రాహు సంచారం వల్ల కాస్త ప్రజల్ని ఆకట్టుకునేటువంటి ఈ పరిస్థితి ఏర్పడుతుంది. మీకు ఆహారానికి సంబంధించిన విషయంలో ప్రత్యేకించి ఆహార విషయంలోనే చాలా జాగ్రత్తగా ఉండాల్సొస్తుంది. ఆహార విషయంలో మీరు తగు జాగ్రత్తగా లేక బయట పదార్థాలని ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తే ఇప్పుడు వాతావరణంలో చెప్పాలంటే మనకి మకర రాశి వారికి బయట వాతావరణం ఈ ఆన్‌లైన్ ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకోవడం అనేటువంటిది అంత శ్రేయస్కరం కాదు. కేతు సంచారం అష్టమ భావంలో ఉండటం వల్ల ఊహించని ధనలాభం అనేటువంటిది శారీరక సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఈ ఊహించని ధనలాభం వాత పిత్త సమస్యలు బాగా ఎక్కువగా ఉంటాయి. ప్రత్యేకించి వీరికి శనివారం నాడు వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయటం అనేటువంటిది చాలా మంచిది. ఇక ఈ ఈ ఉగాది మొదలుకొని వీరికి సప్తమ స్థానంలో కుజుడు నీచలో ఉండటం. చతుర్థ లాభాధిపతి కుజుడు ఈ రాశికి నీచలో మొదలుకొని ఉన్నాడు. కాబట్టి నీచ అంటే ఈ రాశికి ఆయన పాపగ్రహం కాబట్టి ఈ రాశికి యోగకారకుడు కాదు కాబట్టి ఆయన నీచలో ఉండటం వల్ల ఇంటికి సంబంధించిన ఆస్తులకి సంబంధించిన రాబడి ఏదైతే ఉంటుందో అది పూర్వాస్తులు తండ్రుల నుంచి తాతల నుంచి రావాల్సిన ఆస్తులు ఏమైనా సంపద ఉంటే దానికి సంబంధించినటువంటి ధనం వస్తుంది. అలానే ఆ వచ్చిన ధనాన్ని కొంత అనారోగ్య సంబంధమైన ఇబ్బందులకి ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఇక ఈ చతుర్థ స్థానాధిపతి నీచలో ఉండటం వల్ల ఒక చోట అంటే స్థిరమైనటువంటి ఇల్లు కట్టాలనే ప్రయత్నం ఈ సంవత్సరం ఆరంభం అవుతుంది. ఈ గృహం కట్టుకోవాలనే ఆలోచన ఆరంభం మొదలవుతుంది. దానికి సంబంధించి స్థలమో తెలిసిన వాళ్ళ దగ్గర ఫ్లాటో ఏదో ఒకటి రుణంగా తీసుకుని ప్రయత్నం చేసి గృహానికి సంకల్పం చెప్తారు. ఈ సంవత్సరం మొదలవుతుంది. అయితే చక్కటి అనుకూలత వాతావరణంతో పూర్వార్జితమైన అంటే తండ్రుల నుంచి వంశపారంపర్యం నుంచి వచ్చేటువంటి ఆస్తులు వీళ్ళకి ఈ సంవత్సరం అనుకూలించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ద్వితీయ స్థానంలో రాహు సంచారం వల్ల ఆరోగ్యం అంతా బాగుంటుంది. ఆరోగ్యం బాగుంటుంది అంటే అనవసరమైనటువంటి వృధా ఖర్చులు బయట తినటం వల్ల ఆరోగ్యాన్ని కాస్త ఇబ్బంది పాలు చేసుకుంటారు. అది చేసుకోకుండా ఉంటే ఈ విశ్వావసునామ సంవత్సరానికి చాలా వరకు మకర రాశి వారికి చాలా అనుకూలమైనటువంటి వాతావరణమే ఉన్నది. కాకపోతే రాహు సంచారం ద్వితీయంలో వల్ల కమ్యూనికేషన్ రంగంలో అంటే ఈ సెల్ ఫోన్స్, టీవీస్ కాస్త కమ్యూనికేషన్స్కి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కొనటంలో ఉత్సుకత చూపించే అవకాశం ఉంటుంది. కాబట్టి దాని విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. అలానే కేతు సంచారం అష్టమ స్థానంలో ఉండటం వల్ల భక్తి వైరాగ్యాలు కూడా బాగుంటాయి. అనుష్ఠాన బలం అలానే మంచి భగవద్ ఆత్మశోధనకి భగవంతుడిని దర్శించాలనే ప్రయత్నం చేయాలనే ఆలోచన మొదలవుతుంది. కాబట్టి ఈ మకర రాశి వారికి ఈ విశ్వావసునామ సంవత్సరం ధనం విషయంలో ఎక్కడా లోటు ఉండదు. విద్యార్థుల విషయంలో అనుకూలమైన విద్య, శని సంచారం చాలా అనుకూలంగా ఉంది కాబట్టి ఈ సంవత్సరం కూడా చాలా వరకు అంతా అనుకూలమైన వాతావరణమే ఉంది. కాబట్టి ఆర్థిక విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటే ఈ సంవత్సరం అన్నింటా వీరికి విజయం చేకూరుస్తుంది. శుభం.